బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్న గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు. సాయికృష్ణ అదృశ్యంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన డైరెక్ట్గా సీఎం చంద్రబాబునే ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టును పెట్టారు. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, సాయికృష్ణ అసలు బతికే ఉన్నాడా లేక చనిపోయాడా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అతడు చనిపోయి ఉంటే అతని మృతదేహం ఎక్కడా ఉంది? ఎఫ్ఐఆర్ నమోదై మరోపక్కన 4 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మరి ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసులో నిజాలన్నింటినీ కూడా బయట పెట్టాలి అంటూ కూడా వైఎస్ జగన్ ఆ సోషల్ మీడియా మాధ్యమంలో ఆ పోస్ట్లో పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకసారి అది కూడా ఇంగ్లీష్లో చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మిస్టర్ ఎన్సిబిఎన్ గారు, సో ఈ సాయికృష్ణ డెడ్ ఆర్ అలైవ్? సాయికృష్ణ అసలు బ్రతికున్నాడా చనిపోయాడా? ఒకవేళ ఇఫ్ హీఈస్ డెడ్, ఒకవేళ చనిపోయి ఉంటే వేర్ ఈస్ హిస్ బాడీ? అతని మృతదేహం ఎక్కడుంది? అండ్ ఎఫ్ఐఆర్ వాస్ రిజిస్టర్డ్ 4 days ago. ఒక ఎఫ్ఐఆర్ 4 రోజుల కిందే మరి దీనికి సంబంధించి నమోదైంది. వై ఆర్ంట్ ఎనీ అరెస్ట్ మేడ్ ఎట్? ఇప్పటిదాకా ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రశ్నిస్తున్నారు. డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడినే ట్యాగ్ చేసి ఆయన ఈ మాటలు మాట్లాడడం. గతంలో మనం చూసాం, ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఆయన పర్సనల్గా వెళ్ళి కలిసి మరి పరామర్శించి మాట్లాడడం ఇదంతా చూసాము. ఇప్పుడు బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా జగన్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుని, సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నారు. మే 9న గాదే సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట టాస్క్ ఫోర్సులు మార్కాపురంలో ఆయనను అదుపులోకి తీసుకొని దాని తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఆయనను అప్పగించారు. కొడుకు కనిపించడం లేదంటూ హైకోర్టుని సాయికృష్ణ తల్లి ఆశ్రయించింది. పలుమార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సదరు సిఐ నాగరాజుని ఎన్నిసార్లు బతిమలాడినా, అడిగినా, కొడుకుని చూపించమని ప్రాధేయపడినా నాకు ఒక్కగానొక్క కొడుకు, చిన్నవాడు, అతని వయసు కూడా 23 సంవత్సరాలు అంటూ ఎన్నిసార్లు ప్రాధేయపడినా నీ కొడుకు నాతో పెట్టుకున్నాడు, నీ కొడుకు ఇంకా రాడు, చనిపోయాడు అనుకో, ఇంకా వెళ్ళిపో అంటూ సదరు సిఐ తనతో విజయలక్ష్మితో అన్న మాటలు అంటూ విజయలక్ష్మి ఆరోపించింది. మొత్తం మీద మరి కృష్ణలంక సిఐ నాగరాజు సాయికృష్ణను చంపేశాడంటుంది మరి తల్లి. పోలీసులే చంపేసి దహనం చేశారంటూ కూడా సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ పైన సిట్టు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరి సిఐ నాగరాజ్పై కేసులను కూడా నమోదు చేశారు పోలీసులు. కానీ సిఐని ఎందుకు అరెస్టు చేయట్లేదు ఇంకా అంటూ ప్రతిపక్షంలో ఉన్న సీఎని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు, మరి ముఖ్యంగా జగన్ ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, జగన్ ఇష్యూని వదిలిపెట్టట్లేదు. డైరెక్ట్గా తల్లి విజయలక్ష్మిని ఆయన డైరెక్ట్గా వెళ్ళి కలవడం, మాట్లాడడం ఇదంతా జరిగింది. ఇప్పుడు సిబిఎన్ని ఉద్దేశించి ట్యాగ్ చేస్తూ 4 రోజులు అయిపోయింది మరి ఎఫ్ఐఆర్ నమోదయ్యి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఎస్, ఈ కేసులో మరి సిఐ నాగరాజు ఒక హెడ్ కానిస్టేబుల్లో హైకోర్టుకి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే ఉన్నాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయినా కేసు నమోదైంది, అన్ని దానిపైన సిట్టుని ఏర్పరచడం ఇవన్నీ జరిగింది. కానీ అరెస్టులు జరగట్లేదు. మరి ఎందుకు జరగట్లేదు అనేది దానికి సంబంధించి ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? డెఫినెట్గా ఈ ప్రశ్న అయితే చాలా మంది అడుగుతున్న పరిస్థితి. ఈరోజు నిన్న రాత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నేరుగా ట్వీట్లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. ఏపీలో ఈ వ్యవహారం కొంచెం పొలిటికల్ హీట్ అయితే పెంచుతుంది సాయికృష్ణ మిస్సింగ్ కేసు. ఆయన నేరుగా చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ, మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, సాయికృష్ణ అసలు బతుకున్నాడా లేక చనిపోయాడా? ఒకవేళ చనిపోయి ఉంటే అతని మృతదేహం ఎక్కడ? మరోవైపు మీరు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదై 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు? కేసులో నిజాలు బయట పెట్టాలి అనేది బాధ్యతలు ఎవరైనా సరే వెంటనే చర్యలు తీసుకోవాలని జగన్. బేసిక్ ఇదే అంశం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 4 రోజుల పాటు నాగరాజు ఇంటి దగ్గర ఒక పెద్ద ఇష్యూ నడుస్తోంది. ఆయన అభిమానులు అంటూ చెప్పుకొని వస్తున్న వాళ్ళందరూ అక్కడ
సాయికృష్ణని అదుపులో తీసుకోకూడదు అని చెప్పి నాగరాజుని అదుపులో తీసుకోకూడదు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఈ కేసు ఓవరాల్ గా ఇప్పుడు పొలిటికల్ హీట్ని పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ దీన్ని ఈ ట్యాగ్ చేసిన అంశాన్ని కూడా మనం చూడాలి. ఒకవైపు ప్రభుత్వం ఈ కేసులో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఒక ఐటీ స్థాయి, తర్వాత ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, ఏఎస్పీ స్థాయి అధికారిని పూర్తిగా ఉంచింది. నిన్నటి నుంచి సిట్టు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. నిన్న ఇప్పుడున్న అధికారులు అందరూ కూడా దీని మీద ఎక్కడికక్కడ పూర్తిగా నేరుగా వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు నాగరాజు ఇంటి దగ్గర కొంత ఒక డ్రామా లాంటి పరిస్థితి అక్కడ నడుస్తోంది. అక్కడికి కొంతమంది పోలీసు అధికారులు వచ్చి వెళ్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా ఇప్పుడు దాకా 4 రోజులు ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో ఒక సిఐ స్థాయి అధికారి, పోలీసుల సర్వేలెన్స్ లో ఉన్న అధికారిని ఇప్పుడు దాకా అదుపులో తీసుకోకపోవడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు, అందరూ కూడా కొంత కనపడుతుంది. దీని మీద ఎందుకు ఇంకా ఆలస్యం జరుగుతుంది, దీన్ని ఏం చేస్తున్నారు అనే ఒక ఇదే అయితే చెప్తుంది. మరోవైపు నిన్న సిట్ ఏకంగా 5 గంటల పాటు సాయికృష్ణ కుటుంబాన్ని విడివిడిగా విచారించిన పరిస్థితి ఉంది. చాలా సీరియస్ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలుకి ఇంకా లోతైన విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయికృష్ణకి సంబంధించి అతని యాటిట్యూడ్, తర్వాత అతనికి ఉన్న మిగతా ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నాగరాజుకి సంబంధించిన ప్రయత్నాలు నాగరాజుకి చేస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు నాగరాజుకి వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ చూసుకుంటే పోలీసు అధికారులు అసలుకి బాడీ ఎక్కడ, బాడీకి సంబంధించిన ఐడెంటిఫికేషన్స్, తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ తరలించారు, ఇవన్నీ వాళ్ళ దృష్టిలో చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్వీట్ కొంత పొలిటికల్ హీట్ని పెంచే పరిస్థితి కనపడుతుంది. ఈ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కాబట్టి ఇంకా వాయిస్ అంటే హైదరాబాద్ సంబంధించిన నేతలందరూ కూడా దీని మీద మాట్లాడే అవకాశం కనపడుతుంది. కొంత ఆ హీట్ని మరింత రాజ్ చేస్తారు వాళ్ళు డెఫినెట్గా. సో మరోవైపు పోలీసు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంది. అంటే పోలీసు కంటే కూడా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నాగరాజుని కాపాడే ప్రయత్నం లేదు, నాగరాజు తప్పు లేకపోతే